నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. భూమి ఎవరిది? దానిపై పన్ను ఎవరు వసూలు చేయాలి? చాలా సింపుల్గా అనిపించే ఈ రెండు ప్రశ్నలు మన భారతదేశ చరిత్ర గమనాన్నే మార్చేశాయి. మరి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ల కాలంలో, ఇంకా మన హైదరాబాద్ నిజాం కాలంలో భూస్వాములు, కౌలు రైతుల జీవితాలు ఎలా ఉండేవో ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూద్దాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్లోని దొరల గురించి తెలుసుకుందాం. ఇక చివరగా ఈ విధానాల వల్ల వచ్చిన భయంకరమైన కరువులు, వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఎలా పోరాడారో చర్చిద్దాం. మరింకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఒక కొత్త పాలన, కొత్త వ్యవస్థలు. అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికొచ్చాక వాళ్ల పరిపాలన సాగించడానికి, వాళ్ల పెద్ద పెద్ద సైన్యాలను నడపడానికి ఒక స్థిరమైన, నమ్మకమైన ఆదాయం ఎందుకు అవసరమైంది? మరి ఆ డబ్బు కోసం వాళ్ళు ఎటువైపు చూశారో తెలుసుకుందాం. అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ల పరిపాలన, సైన్యం, ఇలా అన్ని ఖర్చులకి డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి. మరి అంత డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? వాళ్ల కళ్లన్నీ మన దేశంలో ఉన్న అతిపెద్ద సంపద అంటే వ్యవసాయ భూమిపై పడ్డాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇంత పెద్ద దేశంలో, ఇంత భూమిపై పన్నును సమర్థవంతంగా ఎలా వసూలు చేయాలి? సరే, ఈ పన్ను వసూలు అనే పెద్ద సమస్యకు పరిష్కారంగా బ్రిటిష్ వాళ్ళు రెండు పెద్ద ప్రయోగాలు చేశారు. వాటి పేర్లే పర్మనెంట్ సెటిల్మెంట్, ఇంకా రైతువారీ సిస్టమ్. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా పర్మనెంట్ సెటిల్మెంట్. దీన్ని 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు. ఈ సిస్టంలో ఏంటంటే, జమీందార్లు అని పిలిచే భూస్వాములకు పన్నులు వసూలు చేసే హక్కు ఇచ్చేశారు. అంటే వీళ్ళు ప్రభుత్వానికి, రైతులకు మధ్యలో ఒక మిడిల్మెన్ లాగా ఉండేవారు. వాళ్లు రైతు దగ్గర పన్ను వసూలు చేసి బ్రిటిష్ వారికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ కట్టేవారు. ఈ విధానం ఎలా పనిచేసిందో చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, బ్రిటిష్ ప్రభుత్వం ఒక పర్మనెంట్, ఫిక్స్డ్ పన్నును నిర్ణయించుతుంది. సెకండ్ స్టెప్, జమీందార్లు ఆ ఫిక్స్డ్ అమౌంట్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక మూడో స్టెప్, అసలు విషయం ఇక్కడే ఉంది. జమీందార్లు రైతుల దగ్గర్నుంచి వీలైనంత ఎక్కువ పన్ను వసూలు చేసుకుని ప్రభుత్వానికి కట్టగా మిగిలిదంతా వాళ్ల లాభంగా జేబులో వేసుకునేవారు. ఇక రెండోది రైతువారీ సిస్టమ్. ఇది పర్మనెంట్ సెటిల్మెంట్కి దాదాపు వ్యతిరేకమన్నమాట. 19వ శతాబ్దం మొదట్లో బాంబాయి, మెడ్రాస్ లాంటి ప్రాంతాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, మధ్యలో ఉన్న జమీందార్లని పూర్తిగా తీసేశారు. ప్రభుత్వం నేరుగా రైతులతోనే డీల్ చేసింది. ఇక్కడ చూస్తే ఇది జస్ట్ 2 స్టెప్ ప్రాసెస్. ప్రభుత్వ అధికారులే నేరుగా భూమిని సర్వే చేసి అది ఎంత పండుతుంది, ఎంత ఆదాయం వస్తుంది అని అంచనా వేసి పన్ను నిర్ణయించేవాళ్లు. ఆ పన్నును రైతుల దగ్గర్నుంచే నేరుగా వసూలు చేసేవాళ్లు. అంతేకాదు, ఈ పన్ను రేట్ని కొన్ని సంవత్సరాలకొకసారి మార్చే అవకాశం కూడా ఉండేది. దీనివల్ల రైతుకి, ప్రభుత్వానికి డైరెక్ట్ లింక్ ఏర్పడింది. కానీ ఇది రైతులను పూర్తిగా ప్రభుత్వ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసింది. సరే, ఒకసారి ఈ రెండు సిస్టమ్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్లో ట్యాక్స్ కలెక్టర్ జమీందార్ అయితే, రైతువారీ సిస్టంలో ప్రభుత్వ అధికారులే. ఒకచోట పన్ను శాశ్వతంగా ఫిక్స్ అయిపోతే మరోచోట భూమి పండించేదాన్ని బట్టి మారుతూ ఉండేది. చూడటానికి చిన్న తేడాలాగే అనిపించిన రైతుల జీవితాలపై వీటి ప్రభావం చాలా చాలా పెద్దది. ఈ కొత్త పన్ను విధానాలు పేపర్ మీద చూడ్డానికి, ప్లానింగ్లో బాగానే అనిపించొచ్చు. కానీ అసలు కథ మొదలయ్యింది క్షేత్రస్థాయిలో. రియాలిటీలో రైతుల మీద వీటి ప్రభావం ఎలా పడింది? ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ కోసం వాళ్ళు చెల్లించిన అసలైన మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలో వ్యవసాయంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే కమర్షియలైజేషన్. అంటే రైతులు తమ కుటుంబం తినడానికి అవసరమైన వరి, జొన్న లాంటి పంటల నుండి మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించడానికి వీలయ్యే పత్తి, నీలిమందు లాంటి వాణిజ్య పంటల వైపు మారారు. ఎందుకంటే పన్నులు డబ్బు రూపంలో కట్టాలి కదా.
అయితే ఈ కొత్త పద్ధతిలో ఒక పెద్ద రిస్క్ ఉంది. సరే, డబ్బులొస్తాయని పత్తి పండించారు. మరి ఒకవేళ ఆ పంట సరిగ్గా పండకపోతే, లేదా పంట బాగా పండినా మార్కెట్లో ధరలు అమాంతం పడిపోతే, అప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? వాళ్ళనెవరు ఆదుకుంటారు? ఆ ప్రశ్నలకు సమాధానం చాలా విషాదకరమైనదే. పంట పండినా పండకపోయినా, ధర ఉన్నా లేకపోయినా ప్రభుత్వానికి పన్ను మాత్రం కట్టాల్సిందే. చేతిలో డబ్బులు లేక రైతులు ఏం చేయాలో తెలియక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. వాళ్లు చెప్పిన అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఆ అప్పుల చక్రంలో చిక్కుకుపోయి చివరికి తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భూమిని కోల్పోయేవారు. దీనికి గంజాంలో జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడున్న కోట్ చూడండి. పత్తి పంట మీద భారీ లాభాలొస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న గంజాం రైతులు ఉన్నట్టుండి కట్టుబట్టలతో మిగిలారు. సంపద కోసం వేసిన అడుగు వాళ్లను ఎలా నిరుపేదలుగా మార్చిందో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? సరే, ఇదంతా బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉన్న కథ. మరి మిగతా ప్రాంతాల్లో స్వదేశీ రాజుల పాలనలో పరిస్థితి ఏమైనా బాగుందా? నిజం చెప్పాలంటే లేదు. నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో కూడా దాదాపు ఇలాంటి శక్తివంతమైన భూస్వాముల వ్యవస్థే ఉండేది. వాళ్లనే మనం దొరలు అంటాం. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ రాజ్యంలో ఈ భూస్వాములను దొరలు అని పిలిచేవారు. వాళ్ళు గడి అని పిలిచే పెద్ద పెద్ద కోటల్లాంటి ఇళ్లల్లో ఉండేవాళ్లు. వాళ్లకి సొంత సేవకులు, సైనికులు కూడా ఉండేవారు. వాళ్లు కేవలం భూస్వాములు మాత్రమే కాదు, వాళ్లు ఉండే గ్రామాలకు వాళ్లే రాజులు, వాళ్లే మంత్రులు. దొరల అధికారం ఊహకు అందనిది. గ్రామంలోని డబ్బు, చట్టం, న్యాయం, సామాజిక జీవితం అన్నీ వాళ్ల కంట్రోల్లోనే ఉండేవి. ఊరిలో 1000 ఎకరాలకు వాళ్లే యాజమానులు. ఊరికి వడ్డీ వ్యాపారులు వాళ్లే. ఊర్లో ఏ గొడవ జరిగినా తీర్పు చెప్పే న్యాయమూర్తులు కూడా వాళ్లే. తమ అధికారాన్ని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి దొరలు ఉపయోగించిన ఒక అత్యంత క్రూరమైన ఆయుధం వెట్టి. అంటే ఎలాంటి జీతం ఇవ్వకుండా బలవంతంగా చాకిరీ చేయించుకోవడం. పాపం రైతులు, చేతివృత్తుల వాళ్లు దొరల పొలాల్లో, ఇండ్లలో ఒక్క పైస కూడా తీసుకోకుండా పనిచేయాల్సి వచ్చేది. ఇది కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అణిచివేత. కొన్ని కులాల వాళ్లు చొక్కాలు వేసుకోవడానికి, చెప్పులు తొడుక్కోవడానికి, కనీసం తలపాగా చుట్టుకోవడానికి కూడా వీలుండేది కాదు. దొర కనపడితే చాలు నడుం వంచి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇది మనుషులను మనుషులుగా కూడా చూడని ఒక దారుణమైన వ్యవస్థ. చూడండి, ఒకవైపు బ్రిటిష్ వాళ్ల పన్నుల భారం, మరోవైపు దొరల దోపిడీ. ఈ రెండూ కలిసి రైతులను పిండి పిప్పి చేశాయి. దీనికి తోడు ప్రకృతి కూడా కరుణించలేదు. దీంతో దేశాన్ని ఒక పెను విపత్తు చుట్టుముట్టింది. అదే కరువు. మనమిప్పుడు చూడబోయేది ఊహాజనిత కథలు కాదు, కఠినమైన నిజాలు, చరిత్ర. ఈ స్లైడ్లో ఉన్నది 1899, 1900 మధ్య నిజాం రాజ్యంలో కరువు సహాయక చర్యల మీద ఒక అఫీషియల్ గవర్నమెంట్ రిపోర్ట్. ఇలాంటి ఆధారాలు ఆనాటి విషాదం ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా చూపిస్తాయి. కరువులు ఒకదాని తర్వాత ఒకటిగా దేశాన్ని కబళించాయి. 1865-66లో గంజాంలో వరి పండించాల్సిన పొలాల్లో పత్తి పండించడంతో బియ్యం కొరత ఏర్పడి కరువొచ్చింది. ఇక రాయలసీమలో అయితే సరైన నీటిపారుదల లేక 19వ శతాబ్దం చివర్లో ఏకంగా 11 సార్లు కరువొచ్చింది. హైదరాబాద్ కరువుకి కారణం నైరుతి ఋతుపవనాలు ఫెయిల్ అవ్వడం. సగటు కంటే సగం వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ గ్రాఫ్ చూడండి, ఇది కూడా ఆ రిపోర్ట్ నుంచే తీసుకోబడింది. పంటలు పండకపోవడంతో తినే గింజల ధరలు ఎలా ఆకాశాన్నంటాయో ఇది చూపిస్తుంది. ఈ గ్రాఫ్లో పైకి వెళుతున్న ప్రతి గీత వెనుక లక్షలాది మంది ఆకలి కేకలున్నాయి. ప్రభుత్వం కరువు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. కాని ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది సహాయం కోసం వచ్చిన వాళ్ల సంఖ్య ఎంత ఉందో. ఒక్క రోజులో 5 లక్షల మందికి పైగా సహాయం కోసం క్యూలో నిలబడ్డారంటే ఆ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇది వ్యవస్థల వైఫల్యానికి ఒక పెద్ద నిదర్శనం. అప్పులు, దోపిడీ, ఆకలి, రైతుల సహనానికి కూడా ఒక హద్దుంటుంది కదా. ఇక వాళ్ల ఓపిక నశించింది. తమ బాధలు వినేవాళ్లు ఎవరూ లేరని, తమ హక్కుల కోసం తామే పోరాడాలని నిర్ణయించుకున్నారు. వాళ్లంతా ఏకమై తమను అణచివేస్తున్న వ్యవస్థపై తిరగబడటం మొదలుపెట్టారు. అలా మన దేశంలో రైతు ఉద్యమాలకు బీజం పడింది. సరే, ఇప్పటిదాకా మనం బ్రిటిష్ పన్నుల విధానాల నుండి,
నిజాం దొరల దోపిడీ వరకు, భయంకరమైన కరువుల నుండి రైతు ఉద్యమాల వరకు ఒక పెద్ద ప్రయాణం చేశాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ను ఒకసారి క్విక్గా రివైజ్ చేసి ఆ తర్వాత కొన్ని ప్రశ్నలతో మన అవగాహనను టెస్ట్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు పన్నుల కోసం పర్మనెంట్ సెటిల్మెంట్ రైత్వారీ సిస్టమ్స్ని తెచ్చారు. ఈ సిస్టమ్స్ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. హైదరాబాద్లో అయితే దొరలు వెట్టి చాకిరీతో రైతులను దోచుకున్నారు. ఈ దోపిడీకి ప్రకృతి వైపరీత్యాలు తోడవడంతో దేశవ్యాప్తంగా కరువులు వచ్చాయి. ఇక ఈ అణిచివేతను భరించలేకే చివరికి రైతు ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఓకే, మొదటి ప్రశ్న, పర్మనెంట్ సెటిల్మెంట్ మరియు రైత్వారీ సిస్టమ్ ఈ రెండింటిలో పన్నులు వసూలు చేసే పద్ధతిలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఆలోచించండి. ఒక సిస్టంలో మిడిల్ మెన్ ఉన్నాడు, ఇంకో సిస్టంలో లేడు. రెండవ ప్రశ్న, వెట్టి అంటే ఏంటి? హైదరాబాద్ రాజ్యంలో ఈ వెట్టి చాకిరి వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎవరు? దొరలకు, సాధారణ గ్రామస్తులకు మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఇక చివరి ప్రశ్న, గంజాంలో రైతులు ఆహార పంటలు పండించడం మానేసి క్యాష్ క్రాప్స్ పండించడం మొదలుపెట్టడం ఆ ప్రాంతంలో కరువు రావడానికి ఎలా కారణమైంది? పత్తి పంటకు బియ్యం కొరతకు మధ్య ఉన్న లింక్ని గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మనతో పాటు ఈ చారిత్రక ప్రయాణంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది. ఇలాగే కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రశ్నలు అడుగుతూ ఉండండి. కలిసి నేర్చుకోవడాన్ని సులభం చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.